దురంధర్ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డివో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఈ ఒక్క మూవీకే భయ్య ఎలాంటి రివ్యూ కూడా అక్కర్లేదు, చూసేయచ్చు. 3 hours 30 minutes డ్యూరేషన్ అయినా కానీ ఎక్కడ మనకు ల్యాగ్ అనిపించకుండా, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం మనల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. అండ్ మనం సినిమాతోటి ఎంగేజ్ అవుతూనే ఉంటాం. సో కళ్ళు మూసుకొని చూసేయండి. మూవీ బాగుంది చూసేయండి అని అంటున్నావు, మరీ అంత తోపు అని అంటే ఈ మూవీలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవేంటి అనేది మనం ఈ రివ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్ విషయానికి వస్తే మీరందరూ ఇప్పటివరకే చాలామంది మూవీస్ చూసి ఉంటారు. సో అన్నిటికంటే పాజిటివ్ అందరికి అనిపించింది అయితే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్. బట్ నాకు నచ్చిన క్యారెక్టర్ మాత్రం రణ్వీర్ సింగ్ది. సో ఇందులో కొద్దిగా మీకు నాకు ఒపీనియన్ చేంజ్ ఉండొచ్చు, బట్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అతని గత సినిమాలతోటి పోలిస్తే ఎప్పుడు కొద్దిగా క్రింజ్ టైప్ యాక్టింగ్ చేసే అతను ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశాడు భయ్య. ఒక స్పై థ్రిల్లర్కి ఉండాల్సిన యాక్టింగ్ ఎలా ఉండాలనేది అలానే చేశాడు. సో మనం ఇన్ని రోజులు చూసిన కొన్ని స్పై థ్రిల్లర్లు స్లో మోషన్ షార్ట్స్ వల్ల ఈ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మనకి ఇంకా బయటపడలేదు, కానీ ఈ యాక్టింగ్ అనేది సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయింది. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ఫస్ట్‌లో చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తది. చాలా మంచి రోల్ అనిపిస్తది. బట్ ఎప్పుడైతే మనకి అస్లాం చౌదరికి దొరుకుతాడో అప్పటి నుంచి ఆ క్యారెక్టర్‌లో పస తగ్గిపోయింది భయ్య. ఇక చనిపోయే ముందు కూడా ఏదో ఫైట్ చేయాలన్నట్టు చూపెట్టారు గానీ, ఆ క్యారెక్టర్ యొక్క డెప్త్ ఇంకొద్దిగా బాగుంటే బాగుండేది. ఇక మిగిలిన క్యారెక్టర్ రోల్స్ గానీ, ఆ స్టోరీ గానీ, ఆ ల్యారీ యొక్క సెటప్ గానీ, ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో, ఇందులో ఇవి పాజిటివ్స్ నాకు నచ్చినాయి. ఇంకా చాలా పాజిటివ్స్ ఉన్నాయి గానీ, మీరందరూ మూవీ చూసుంటారు. మీకు నాకు అవన్నీ కామన్ పాయింట్స్. అండ్ కమింగ్ టు ద నెగెటివ్స్, నాకు మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఏంటి అంటే ఈ మూవీలో అస్లాం చౌదరి క్యారెక్టర్ భయ్య. చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది ఆ క్యారెక్టర్ చూస్తుంటే. ఎందుకో క్యారెక్టర్ డిజైన్ వల్లనో తెలియదు గానీ, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్ వల్లనో తెలియదు, డబ్బింగ్ వల్లనో తెలియదు గానీ చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఈ మూవీలో నచ్చిన నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే, రెహమాన్ డికైట్ ఒక రెబెల్స్ గ్రూప్‌కి లీడర్. హంజా క్యారెక్టర్ ఏదైనా చెప్పగానే సెకండ్ థాట్ లేకుండా సరే ఓకే డీల్ ఈజ్ ఆన్ అన్నట్టు మాట్లాడతాడు. అండ్ ఒకానొక టైంలో వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలొస్తాయి. వచ్చిన తర్వాత సినిమా అక్కడికి కట్ అయితది. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూయస్ సీన్ చూపెట్టరు. అసలు వీళ్ళిద్దరికీ ఆ అభిప్రాయ భేదం వచ్చిన తర్వాత ఎలా కలుసుకున్నారు, ఏంటి అనేది లేకుండా వేరే దగ్గర సినిమా మూవ్ ఆన్ అవుతూ ఉంటది. సో ఇలాంటి కొన్ని లిబర్టీ సీన్స్ వల్ల సినిమా సెకండ్ హాఫ్‌లో నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఈ సినిమాలో ఇంకో నెగెటివ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే హీరోయిన్ క్యారెక్టర్ భయ్య. అంటే ఏజ్ గ్యాప్ వల్ల కాదు. ఎందుకంటే ఈ మూవీలో హీరో హీరోయిన్‌ని లవ్ చేస్తది. లవ్ చేసిన తర్వాత ఒకానొక బ్రేకప్ టైప్ లాంటి సీన్ వస్తది. ఆ సీన్‌లో హీరో ఏమంటాడు, "నేను కరాచీ మొత్తం ఏల్తా, నువ్వు నా పక్కన ఉండు" అంటాడు. సో అప్పుడు హీరోయిన్ సైడ్ ఉండే థాట్ ప్రాసెస్ గానీ ఇవన్నీ డీటెయిల్డ్‌గా చూపెట్టలేదు. నువ్వు 3 hours 25 minutes మూవీ తీసి కూడా హీరోయిన్ సైడ్ ఉండే స్టోరీని కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఎలాబొరేట్ చేయలేదు. సో దానివల్ల నేను ఆ క్యారెక్టర్‌కి ఎమోషనల్‌గా అంత కనెక్ట్ కాలేదు. ఇక డైరెక్టర్ కమ్ రైటర్ ఆదిత్య ధర్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక క్లాసిక్ స్పై థ్రిల్లర్ ఇచ్చారు. ఎవరైనా ఫ్యూచర్‌లో అప్‌కమింగ్ డైరెక్టర్స్ స్పై థ్రిల్లర్స్ ఎలా తీయాలనేది ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు భయ్య. ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమా. నువ్వు మంచి సెటప్ ఎలా చేయాలి, మంచి క్యారెక్టర్ డిజైన్ ఎలా చేయాలి, అందులో ఒకవేళ గనుక నువ్వు రియల్ స్టోరీ తీసుకుంటే దానికి సినిమాటిక్ లిబర్టీ తెలిసి తెలియనట్టుగా ఎలా యాడ్ చేయాలనేది చాలా పర్ఫెక్ట్‌గా చూపెట్టారు. ఇట్స్ ఎ మాస్టర్ పీస్ ఇన్ మై ఒపీనియన్. సినిమాలో ఆదిత్య ధర్ పనితనం ఎక్కడ కనిపించిందంటే, రెహ్మత్ డికాయట్ చనిపోయే సీన్‌లో నేను చంపేస్తాడనుకున్నా. కానీ ఎప్పుడైతే అస్లాం చౌదరి చంపేయడానికి పోతూ ఉంటే, లారీలోనే అతడి ప్రాణాలు పోవాలి అన్నప్పుడు నాకు అర్థం కాలే. ఎందుకు మన హంజా క్యారెక్టర్ రెహ్మత్ డికాయట్ లారీలోనే చనిపోవాలి అని. సో దాని తర్వాత క్లైమాక్స్‌లోకి వచ్చినప్పుడు అర్థమైంది. లారీలో గనక రెహ్మత్ డికాయట్ చనిపోతే, ఈ కరాచీ గాని, ఈ లారీ ఏరియాకు అతడే కింగ్ అవ్వచ్చు అనే థాట్ ప్రాసెస్‌లో పర్టిక్యులర్ సీన్, ఆ పర్టిక్యులర్ డైలాగ్ రాసుకున్నట్టు నాకప్పుడు అర్థమైంది. సో ఇలాంటి కొన్ని సీన్స్ అయితే ఆదిత్య ధర్ యొక్క పనితనాన్ని చాలా గొప్పగా చూపిస్తాయి. ఇలాంటి సీన్‌లు చాలా ఉన్నాయి సినిమాలో. పార్లమెంట్ అటాక్ గాని, లేకపోతే 26/11 అటాక్ గాని, ఇవన్నీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు సినిమా పరంగా చూస్తే. యాజ్ ఏ ఇండియన్‌గా చూస్తే గనక ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.